గైస్, వన్ ఆఫ్ ద మోస్ట్ స్కేరియస్ట్ బిల్డింగ్లను అయితే చూడబోతున్నాము. కానీ ఇది నైట్ టైం ఇక్కడ ఛాన్స్ ఉంటుంది లేదో తెలియదు, కానీ కనీసం డే టైం అన్నా మీకు చూపిద్దామని వెళ్తున్నాను. ఇక్కడ చాలా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అన్నీ కూడాను ఇలాగే వదిలేస్తున్నారు. ఏం జరిగింది మ్యాటర్ అనేది క్లారిటీ అయితే లేదు గైస్, కానీ చాలా డేంజర్గా తయారైపోయింది. ఒకసారి రూట్ని చూస్తేనే మీకు అర్థమవుతూ ఉండొచ్చు ఎంత స్కేరీగా ఉందో. ఎవరు అక్కడ ఉన్నాడు గైస్, పెద్ద ఆయన. చూడండి గాయస్, ఎంతెంత పెద్దటి ఉన్నాయో, ఎలా ఉన్నాయో. ఏ తాత ఎన్ని ఇంట్లో వదిలేసినారు? ఒక 20 సంవత్సరాల కింద పిల్లలు ఉండి అందరూ రిటైర్ అయిపోయారు, ఇల్లు కట్టుకొని వెళ్ళిపోయారు. ఓకే, ఇది గవర్నమెంట్ ఇదా? గవర్నమెంట్ ఇదే. ఓకే, వీళ్ళంతా వెళ్ళిపోయారు. ఓకే ఓకే. ఇప్పుడు అటుపక్క ఉన్న వాళ్ళు అటుపక్క ఉన్నారు, ఇంకా కొత్తగా అయిన వాళ్ళు, కొత్తగా ఉన్న వాళ్ళు ఇటు దూరం కదా, రోడ్ పాయింట్ అని అటు వెళ్ళిపోయారు. అటు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇవన్నీ ఖాళీ ఉండిపోయినాయి. అన్ని ఖాళీ. ఏడు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, అక్కడ ఏడు పోయినా అనవసరం అది. ఏ వ్యాపారం మరి అయితే. సో గాయ్స్, విన్నారు కదా పెద్ద ఆయన చెప్పింది. ఒక 20 years నుంచి ఖాళీగా ఉన్నాయంట. 20 years బ్యాక్ అయితే ఇక్కడ కొంతమంది గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ ఈ క్వార్టర్స్లలో ఉండేవాళ్ళంట. ప్రజెంట్ వచ్చేసి ఇది కంప్లీట్గా అపాయింటెడ్ అయిపోయింది. కొన్ని అయితే లాక్ వేసి ఉన్నారు, కొన్ని అయితే బయట నుంచి ఓపెన్లో ఉన్నాయన్నమాట. పాప చూస్తా అంటే నాకు ఎలా ఉంది తెలుసా ఫీలింగ్, గాల్లో తేలినట్టుంది, గుండె పేలినట్టుంది అని పాడవాడాలనిపిస్తుంది. అలా ఉందన్నమాట ప్లేస్ అయితే. ఒక సినిమా రేంజ్లో ఉంది. వీడియో కనుక నైట్ టైం ఇక్కడ తీస్తే నెక్స్ట్ లెవెల్ సినిమా బొమ్మ. బ్లాక్ బస్టర్ బాహుబలి హిట్, బ్లాక్ బస్టర్ కూడా కాదు, బాహుబలి ఏ రేంజ్లో హిట్ అయిందో ఆ రేంజ్లో హిట్ అవుతుంది. కానీ ఇది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఆధ్వర్యంలో ఉన్నది. ఇందాక ఎంట్రన్స్లో చూశారు కదా, మొత్తం కడ్డీలన్నీ వేసి ప్రజెంట్ దీన్ని స్టాప్ చేసేస్తున్నారు గైస్. మేబీ ఏదైనా రీజన్ కూడా అయిందొచ్చు, లేకుంటే తాత చెప్పినట్టు అందరూ రిటైర్డ్ అయిపోయి ఎవరు ఇంకా ఉండలేక వెళ్ళిపోయినారా అనేది తెలియట్లేదు. బట్ నిజంగా గైస్ చాలా అంటే చాలా స్కేరీగా ఉంది. నైట్ టైం కనుక ఏమన్నా ఛాన్స్ కనుక ఉంటే దీన్ని మించిన ప్లేస్ లేదు, ఆ రేంజ్లో ఉందన్నమాట. చూడండి అసలు, చూడండి ఎలా ఉన్నాయో మొత్తం కూడాను. ఇది ఫస్ట్ ఏరియా, ఆ బిల్డింగు, ఈ ఏరియా, ఇది తర్వాత ఒక 5-6 ఏరియాల్లో దగ్గర కొన్ని అన్నీ తిప్పి కొడితే ఒక 100కు పైగా ఉండొచ్చు హౌసెస్. సో ఈ 100కు పైగా హౌసెస్లలో ఎన్ని అబాండెడ్గా మారిపోయినాయి, ఎన్ని ఏ రూమ్లో ఏమేమి ఉండొచ్చు, ఏదేది చేస్తూ ఉండొచ్చు ప్రజెంట్, ఎలా ఇక్కడ నైట్ టైం వస్తే ఏం ఎక్స్పీరియన్స్ జరుగుతుందో అని మైండ్లో నాకు గిర్ర రీల్ తిరుగుతుంది అనమాట. చూడండి సూపర్ గ్యాస్, అసలు నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది ర్యాండమ్గా నేను వెళ్తున్నాను రూట్లో,
వెళ్తూ ఉంటే నాకు కనిపించింది, పరిగెత్తుకుంటూ వచ్చేసాను అనమాట. బండిని వెళ్తున్నవాడిని ఆపి సర్రాని తిరుక్కుంటూ వచ్చేసాను. బలో ఎన్నా తలైవా అలా ఇవ్వాలా ఆ, ఏంటి దినం పై ఓడి చూడమ్మా చూద్దాం రా. ఈ మొక్క చూద్దాం ఫస్ట్ పైకి పోదమ్మా. పైకి ఆడదారు ఇదో తాపలు. బోర్డు పెట్టి చేశాను బోర్డులు పెట్టి చేయించాను. అంతే కదా, చూడు ఎన్ని ఉన్నాయో, ఎంత ఉందో, ఎన్ని అపార్ట్మెంట్లు రా ఉండేవి. టార్చ్ తేలా చాలా ఇవి చాలా పాత పడిపోయినాయి కదా. ఈ ఈ ప్లేస్లోకి ఏమన్నా రావచ్చు. ప్రతి దానికి లాక్లు వేస్తున్నారు వాళ్ళు. లాకులు చూడు ఆడ, చూడు ఇక్కడ చూడు, పట్టుకోద్దు. ఇక్కడ చూడండి. లేకపోతే లోపల ఏమన్నా ఉంటాయా? లోపల ఏమన్నా సామాన్లు పెట్టింటారు. ఏమో. సో ఫ్రెండ్స్, ఇది మ్యాప్ మొత్తుకుంటుంది. వెయిట్, నిజం ఫ్రెండ్స్, చాలా లేకపోతే అన్నీ పడతాయి గోడటి. జాగ్రత్తలు. అది కూడా చూడండి, బోల్ట్లు వేసి పెట్టేశారు, బీంచాలు వేయకుండా. ఏ బొక్కలో దూరినవరా చూడండి. ఇదో చూపి లోపల. ఇది చాలా పెద్దగా, చాలా పెద్దది బిల్డింగ్ ఇది. ఎక్కడ స్టక్ అయిపోయినాయి డోర్లు అన్నీ. చెప్పు బ్రో. చూడండి ఎంత పెద్దదో. నా యాడో నా ఓనా బ్రో. రెండు స్టెప్పులు ఇంకా పైకి వేసిండే నా తల మీద పడింది అది.
చెట్టు ఎంతమంది గుర్తుంది? అవా తాత 90s కిడ్స్కి ఆల్మోస్ట్ గుర్తుండొచ్చు. లైక్ వీటిని తీసుకొని ఏదో పుంజనో సంథింగ్ ఏదో ఇట్లా ఆడుకుండే ఉంటూ ఉండేవాళ్ళు. సంథింగ్ నాకు గుర్తుంది. సో బాగుంది. లొకేషన్ చూస్తుంటే నాకు ఒకటే ఫీల్ అనిపిస్తుంది. ఇక్కడ నైట్ టైం ఎలా వచ్చి తీయాలి, నైట్ టైం ఎక్కడ దీన్ని స్టార్ట్ చేయాలి, నైట్ ఎవరిని అడగాలి, ఎవరితో పర్మిషన్ తీసుకోవాలి అని ఇదే మైండ్లో రన్ అవుతుంది. చుట్టూ చూడండి ఎలా ఉన్నాయో బిల్డింగ్స్. వాళ్ళు ఎవరు రాడా అంటున్నా, ఆ చెట్టు చూడు అంత పైకి వచ్చి ఇంటి మీద పడి అది ఇరిగిపోయింది. ఇంకొకటి అన్ని హౌసెస్లకి తిరిగి చూద్దామన్నా కూడా మొత్తం ఒక్కొక్క రూమ్కి ఆ స్క్రూలు వేసి మరీ లాక్ చేశారు. అంటే ఎవరో సంథింగ్ ఇక్కడ దీని కాపలా మాదిరో లేకుంటే ఏదో తిరుగుతూనే ఉండొచ్చు. ఇదైతే ఉంది బాబాలు. పైగా స్టేట్ గవర్నమెంట్ కూడా కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ప్రాపర్టీ కాబట్టి వదిలేసినా కూడా అంతా ఇంకో సెక్యూరిటీ మారి ఎవరో ఒకరిని పెట్టే ఉంటారు గైస్. లేకుంటే అదే పనిగా లాక్ చేయడం ఎందుకు చూడండి ఆలోచించండి. వాళ్ళు లోపల ఏమైనా వస్తువులు ఉన్నాయా రూమ్లో? ఏం లేవు. లాక్ వేసిన ఉంటాయి. ఇది కూడా లాక్ వేసిందే రా, కానీ పగలగొట్టారు అంతే. లోపల నీటి తీసుకున్నారు, దాని మీద ముద్ర స్టాంప్ వేస్తే ముద్ర పడుతుంది కదా, అట్లా సామాన్ అంటే ముద్రలు ఉంటాయి. సామాన్ ముద్రలు అది ఏం మనం అంటే జస్ట్ నార్మల్గా వేసారా లేకుంటే ఏదైనా ఇష్యూ జరిగి వేసారా అనేది తెలియదు కదా. మనం వచ్చి ఏదైనా గెలిగితే ఇక్కడ చనిపోయారంట, చాలా మంది చనిపోయారంట సమ్ ఇష్యూస్ వల్ల. లోపల ఉంది కదా, చాలా లోపల ఉంది కదా, దానివల్ల హెల్త్ పరంగాను ఒకరు ఫస్ట్ ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్కరు చనిపోతా వచ్చారని చెప్పేసి ఈ కాలనీ మొత్తం ఖాళీ చేసినారంట. ఆ పెద్ద ఆయన అడిగితే ఆ మాట అన్నాడు. నాదేమన్నాడు, జస్ట్ అందరూ రిటైర్డ్ అయినారు వెళ్ళిపోయారు అందుకని ఖాళీ అయినా నాతో నాకైతే ఆ విషయం చెప్పాడు. అట్లా కూడా ఆయన చెప్తున్నంత కూడా ఉన్నాయి. చూడండి, అంటే డ్రింక్ చేసే వాళ్ళు వీళ్ళు కూడా వస్తుంటారు కదా. సో ఇల్లీగల్గా కూడా ఎవరు తిరుగుతూ ఉండకూడదు అనేసి మొత్తం గేట్కి చూడండి లాక్ వేసేసి పెట్టున్నారు. ఇప్పుడు ఇలా అంటే లైక్ పకడ్బందీగా పెట్టిన దాంట్లోకి మనము విఆర్సి 1/12 ఇలా పకడ్బందీగా పెట్టిన దాంట్లోకి మనము రిస్క్ చేసి వెళ్ళి ఆ చుట్టుపక్కల ఎవరు జనాలు లేకుండా కూడా ఒక రకము, కానీ అక్కడ ఉన్నారా ఆడ చూడండి ఆ ఏరియా వరకు జనాలు ఉన్నారనమాట. ఈ ఏరియాకు జనాలు లేరు. సో ఇలా తిరుగుతున్న సిచ్యువేషన్ కాబట్టి మనం ఏదైనా పగలగొట్టుకోనో లేకుంటే ఏదైనా తీసుకొని వెళ్తున్నప్పుడు ఇప్పుడు మన వెహికల్ రోడ్డు పైన ఉందన్నమాట. వేసుకొని ఉన్నట్టుంది. అదే సో ఏదన్నా ఫుటేజ్ కానీ ఇట్లా చూసి వెహికల్ నెంబర్ పట్టుకొని కూడా వస్తారు గైస్. అందుకే ఓపెన్లో ఉండే లొకేషన్కి వెళ్దామని అనుకుంటున్నా. కానీ ప్రతి ఒక్క లైన్ లాక్లోనే ఉన్నాయి చూడండి. చూసారా అక్కడ కూడా
బోల్ట్లు పెట్టున్నారు. బిగించమన్నా కూడా ఒక ఎట్టుతో పగులుతుంది, కానీ ఈ స్క్రూలు నట్లు బోల్ట్లు తీసుకుంటూనే ఉండాలి. అలా టైట్ చేసి పెట్టేశారు. ఇంకా మనం దయ్యం కంటే నట్లు బోల్ట్ ఇప్పుకోవడానికే తెల్లారి వెళ్ళిపోతుంది. అవరా ఏదన్నా ఇప్పుకొని పోదామన్నా కూడా ఆ నట్లు బోల్ట్ ఇప్పుకుంటా ఉండడానికి తెల్లారుతుందేమో మనకు అంట. టూల్ కిట్ కూడా లేదు తీసేదానికి, తీయాలనే టూల్ కిట్ అయింది, త్వరగా తీసింది. అని గాయస్ నిజంగా అబ్బా ఏమన్నా లొకేషన్, ఏమన్నా హౌసెసా ఇలా. ఇప్పుడు చూడండి 20 years కంప్లీట్గా ఖాళీ అయింది అంటున్నారు. 20 years నుంచి ఎన్ని రాత్రులు, చీకటి రాత్రులు ఉంటాయి. సో మామూలుగా మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, లైక్ ఇంట్లో దీపం పెట్టకుంటే ఆ ఇంట్లో దయ్యాలు వస్తాయి, అది ఇది అనేసి. అలాంటిది మామూలుగా అది 40 రోజులు ఏమో సంథింగ్ అంటారు. కానీ ఇప్పుడు ఇది 20 years నుంచి ఇలా ఖాళీగా ఉందంటే మీరు ఆలోచించండి ఎంతమంది, ఎన్ని దయాలు వచ్చి వెళ్తూ ఉంటాయో. అవ్వాలి ఉన్నాయి కూడా, అవి ఎప్పుడు పడితే అప్పుడు వచ్చాడు కాదు కదా. ఇంకా మీకు తెలిసిందే కదా గైస్, గవర్నమెంట్ కట్టించిన బిల్డింగ్లు అంటే ఆల్మోస్ట్ అన్నీ కూడా సేమ్ ఉంటాయి. ఏనా జస్ట్ చూస్తున్నావన్నా? సో గైస్ చూడండి, అతను ఇక్కడ కూర్చోన్నాడు కదా. సో అతను కూడా ఏమంటున్నాడంటే ఎందుకు వెళ్తున్నారు అటు అంటున్నాడు. అంటే లైక్ వీళ్ళు కంప్లీట్లీ నిన్ను క్లోజ్ చేసేసి స్టక్ చేసేస్తున్నారు అనమాట. ఇది అబాండ్ ప్లేస్ కాబట్టి వాళ్ళు అందుకే వెళ్ళాకండి అటు సైడ్ అని చెప్పి అంతా ఉంది అతను కూడా. సేమ్ టు సేమ్ స్ట్రక్చర్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఎక్కడే కానీ ఏమే కానీ మార్పు లేదు. దయాలలో మార్పులు ఉంటాయేమో, అంటే నైట్ టైం వస్తే ఏ బిల్డింగ్లో ఏదేముంటుందో, ఏ బిల్డింగ్లో ఏదేముండదో, ఏ బిల్డింగ్లో ఏం యాక్టివిటీలు జరుగుతాయి, ఏ బిల్డింగ్లో ఏం యాక్టివిటీలు జరగవు. కానీ చాలా వరకు సినిమా షూటింగ్లు కానీ దానికి కానీ నెక్స్ట్ లెవెల్గా ఉంటుంది. హైలైట్ ఉందన్నమాట. మొబైల్ హైలైట్ ఉందలా. కానీ హాంటెడే వాళ్ళు, హాంటెడే మనకు కావాల్సింది. చిన్నగా ఏమే హెల్మెట్ ఉంది వాళ్ళు తగిలించుకో. ఐ ఆమ్ ద రైడర్, ఐ ఆమ్ ద రైడర్. లెవెల్ 4 హెల్మెట్ కాదు. అదే ఐ ఆమ్ ది రైడర్, ఐ ఆమ్ ది రైడర్ అని. ఇదేంది బలకుండా ఉంది. లస్సీకుండ లేరా అది? లస్సీకుండ, నీళ్ళకుండ, నీళ్ళు తాగే బాగా ఏం చెప్పలేము మనం, అన్నీ అనుకుంటే ఎట్టా చెప్పు. మామూలు కొండే వాళ్ళు అది. ఆడ నా జున్న ఏం కాల్చాడు దీంట్లో, తలకాయ పెట్టాడు ఎవరితో. తలకాయ ఎట్ట పడుతుంది రా దాంట్లో? నీ తలకాయ పడుతుందిరా దాంట్లో? కోడి తలకాయ. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మొత్తం అన్ని లైన్లన్నీ తిరిగి చూశాను. ప్రతి లైన్లో కూడాను మొత్తం గేట్లకి స్క్రూలు వేసి మరీ లాక్ చేస్తున్నారు. బిగించలు వేస్తే పగలు కొడతారు, ఒక ఏడుతో పగిలిపోతాయని వీళ్ళు డైరెక్ట్ స్క్రూలు వేసి బిగించి పెట్టున్నారు. ఎక్కడే కానీ లోపలికి కూడా ఇంచు కూడా గ్యాప్ లేకుండా పోవడానికి లేకుండా ఫిక్స్ చేసేసారు. లాస్ట్కి కిటికీలు దింకి వెళ్దామన్నా కూడా ఆప్షన్ లేవు. చూడండి కిటికీలు కూడా చూడండి ఎంత నీట్గా ఎలా ఉండేటి అలానే ఉండిపోయాయి. సో ఓకే గైస్, చూసారు కదా మోస్ట్ స్కేరియస్ట్ బిల్డింగ్స్. ఇంకా లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయడానికి మనకైతే ఛాన్స్ లేకుండా ఉండింది.
అంటే మొత్తం అన్ని లాక్ చేసేయడం వల్ల ఒకటి, ఇంకొకటి బయట నుంచి కూడా జనాలు చూస్తూనే ఉన్నారు, ఎందుకు వెళ్తున్నారు అని క్వశ్చన్ చేస్తున్నారు. డే టైం ఎంతగా క్వశ్చన్ చేస్తున్నారంటే నైట్ టైం వస్తే ఇంకెలా ఉంటుందో. మేబీ లోపల ఏమన్నా వస్తువులు ఉన్నాయో లేకుంటే ఏదైనా సంబంధించినవి పెట్టి ఉన్నారో మనకి తెలియదు. మనం పైగా ఊరుగాని ఊరిలో వచ్చి ఉన్నాము. మన ఊర్లో అయితే మనం కొట్లాడతాము, పోరాడతాము, చెప్పుకోండొచ్చు. ఇలాంటిది కనుక మా కడపలో అంటే కుత్తరాంపాడి కేరాంపాడి ఇచ్చేవాడిని. మా కడపలో ఉండవు ఇలాంటివి, మా కడప సరౌండింగ్లో దొరకవు. సో ఉన్నేటి అయితే తీసినాము. ఇలాంటివి కనుక ఉన్నట్టు నేనే ఆ స్కూల్ డైలీ వచ్చి ఇప్పుతాను నేను. సో అది గైస్, చలో అయితే బ్లాగ్ మేబీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. డే టైం లొకేషన్ ఎలా అనిపించింది, ఇలాంటి లొకేషన్లో నైట్ టైం వీడియో తీయడానికి పర్మిషన్ దొరకాలి అని, ఇలాంటి లొకేషన్లో నాకు అవలీలగా దొరికిపోవాలని అందరూ దేవుడిని కాదు దయ్యాన్నే ప్రార్థించండి. సో దయ్యాన్ని కోరుకోండి. ఓ మంచి దయ్యమా, మా రాయల్ విహారీ కోసము మీరు మంచి మంచి లొకేషన్స్ అన్ని వెతికి పెట్టండి. దయ్యాలలో మంచి చెడ్డ ఉండవు. ఎందుకులే వాళ్ళు ఉన్నాయి వాళ్ళు, ఎందుకులే ఎన్ని దయాలు మనకు మంచి చేయలే. ఇది లవ్ సా లవ్ బర్డ్స్ అట్టే మనకి దయాలతోనే లవ్. ఓకే సో ఓకే గైస్, చలో అయితే వీడియో అందరికి నచ్చింది అనుకుంటున్నాను కదా. సో వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాబాయ్, లవ్ యూ.